హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలులో వన్స్ అగైన్. సో మీ ముందుకు ఒక అగ్రికల్చర్ ఒక ల్యాండ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 2.9 acres అంటే 3 ఎకరాల 3 acres కానీ కొంచెం తక్కువ అనమాట. మనకి ఇక్కడే చూస్తున్నారో అది వెళ్తుంది కదా బస్సు, అది వచ్చేసి కర్నూలు టు నంద్యాల హైవే అనమాట. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే లొకేషన్ ఉన్నాం మనం ఓరకల్ దాటిన తర్వాత మనకి అక్కడ కొట్టాల స్టేజ్ అనేది ఉంటుంది. సో కొట్టాల విలేజ్ అయితే ఉంటుంది అక్కడ. సో అక్కడ కొట్టాల విలేజ్ అయితే ఉంటుంది. కొట్టాల ఏదైతే బస్ స్టాప్ ఉందో దానికి క్వైట్ ఆపోజిట్ లో అయితే మనం ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనం ఈ వెంచర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ రోడ్ చూస్తున్నాం కదా, హైవే నుంచి కనెక్టివిటీ, అక్కడ నుంచి మనకి ఇలా రోడ్ అయితే ఇక్కడ వేరే వెంచర్ డెవలప్మెంట్ అయితే జరిగింది. సో ఆ వెంచర్ అయితే డెవలప్మెంట్ జరిగింది. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకి రోడ్ అయితే వచ్చేసింది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనకి ఆ చెట్టు ఏదైతే ఉందో నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఆ చెట్టు ఏదైతే ఉందో మనకి ఆ చెట్టు అవతల జస్ట్ ఒక 100 meters కూడా ఉండదు. దాని తర్వాత చెట్టు యొక్క తర్వాత పొలమే మనకైతే ఇప్పుడు సేల్కి వచ్చేసిన ల్యాండ్ అనమాట. సో వీడియో చూపిస్తాను నేను మొత్తం కంప్లీట్ గా. సో చూడండి, మళ్ళీ అక్కడ నుంచి వీడియో తీసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మీకైతే ఆ యొక్క చెట్టు యొక్క డిస్టెన్స్ అయితే నేను చూపిస్తాను. సో మీకు ఎందుకంటే అది ఒక ఇక్కడ హైవే నుంచి అది ఒక ల్యాండ్ మార్క్ అక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇలా ఒక వెంచర్ అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. సో ఏదైతే ఉందో ఒక వెంచర్ అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది, ఇలా రోడ్స్ వేసి అవన్నీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి హైవే నుంచి సెకండ్ బీట్ అనమాట, థర్డ్ బీట్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా మనకి, అక్కడ వచ్చేసి హైవే బస్సెస్ లారీస్ వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి కర్నూలు టు నంద్యాల వెళ్ళే హైవే అనమాట. సో పొలం యొక్క డీటెయిల్స్ మీకు చూపిస్తాను. కొత్తగా మీరు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం కంప్లీట్ చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు కాల్ చేయండి. సో మీరు ఇప్పుడైతే చూస్తున్నారు, ఇది వచ్చేసి ఇదే అనమాట ల్యాండ్ అది. సో మనకు వచ్చేసి 2.9 acres అయితే ఉన్నాయి. అంటే 3 ఎకరాలకు కొంచెం తక్కువ 2.9 acres అయితే ఉంది. అంటే 3 ఎకరాల కన్నా కొంచెం తక్కువ అయితే ఉంది ల్యాండ్. అండ్ మనకి ఇది వచ్చేసి నంద్యాల రూట్ వెళ్ళే నేషనల్ హైవే ఉంది కదా, కర్నూలు టు నంద్యాల వెళ్ళే రూట్. సో ఆ రూట్ కి థర్డ్ బీట్ అనమాట. సో థర్డ్ బీట్ అయితే ల్యాండ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఈ బిట్ కన్నా ముందర ఒక వెంచర్ వేయడం జరిగింది. ఆ వెంచర్ కూడా మీకు రఫ్ గా చూపిస్తాను. సో రోడ్ కూడా చాలా వెంచర్ వాళ్ళు వేయడం వల్ల కొంచెం రోడ్ అయితే ఉంటుంది ఫ్రీక్వెంట్ గా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది రోడ్ అనమాట. బండి రస్తా అయితే ఇలా ఉంటది. సో బండి రస్తా ఏదైతే ఉంది ఇది పొలంలోకే ఉంటది. సో అదనమాట, బైక్ ఉంది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని అక్కడ వరకు ఉంటమాట. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఏదైతే బండి రస్తా ఉందో ఇది మన ఈ పొలంలోకి అయితే ఉంటది రస్తా. సో వాళ్ళు అలా వేరే పొలాలకు వెళ్ళడానికి అయితే దారి అయితే వదులుతారు. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే హుస్నాపురం ఓరోకల్ దగ్గర అంటే కొంచెం హై టెన్షన్ వైర్లు పోయింటాయి అని చెప్పి డౌట్ఫుల్ గా అయితే ఉంటది. బట్ ఇది ఇక్కడ హై టెన్షన్ వైర్లు చూస్తున్నారు కదా మీరు, అలా వైర్స్ ఏమైతే ఉన్నాయో ఈ పొలం కాకుండా ఆ పక్క పొలం ఏదైతే ఉందో ఆ పక్క పొలంలో అయితే పోయినాయి అనమాట. సో ఈ పొలంలో ఇలాంటి హై టెన్షన్ వైర్స్ అయితే వెళ్ళలేదు. సో మీరు ఒకసారి కొనాలి అనే ఉద్దేశం ఉంటే ఒకసారి విజిట్ చేస్తే మీకు ఒక ఏరియా అనేది అర్థం. మీరు వచ్చి చూస్తే సో ఓనర్తో మాట్లాడిస్తాము. సో రేట్స్ అవన్నీ కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. సో దీనికన్నా ముందే మనకి హైవే ఉంటాయి. హైవే నుంచి నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఒక వెంచర్ వేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా. ఆ వెంచర్ లో అయితే రన్నింగ్ అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మనకి మీకు ఒకసారి రోడ్ వ్యూస్ కూడా చూపించేస్తాను. సో బట్ ఇది మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఇది ఏదైతే ఉందో ఈ కంది చేను యొక్క ఇవి ఉన్నాయి కదా కింద కనిపిస్తున్నాయి కదా కంది చేను. సో ఈ కంది చేను వరకు అక్కడ వరకు ఏదైతే ఉందో ఇదంతా ఈ పొలం అనమాట. సో అక్కడ రేగిపల్ల ట్రీ ఇవన్నీ ఇదంతా వచ్చేసి సో మీరు క్లారిటీగా చూడవచ్చు. హై టెన్షన్స్ వైజ్ అయితే ఈ పొలం మీద వెళ్ళలేదు. సో ఆ పక్క పొలంలో వెళ్ళినాయి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు హై టెన్షన్స్ వైర్స్ వల్ల. అండ్ క్లియర్ టైటిల్ అనమాట. ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా క్లియర్ గా అయితే ఉన్నాయి. క్లియర్ టైటిల్ అయితే ఉంది, ఎలాంటి ఇష్యూ లేదు. ఈ ల్యాండ్ కి చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా కర్నూలు నుంచి వస్తూ ఉంటే మనకి మీరు చూడొచ్చు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. అండ్ ఓరోకల్ రాక్ గార్డెన్స్, అండ్ మనకి ఇక్కడ గ్రీన్ కో అనేది ఉంది. అండ్ మనకి జయరాజ్ స్టీల్స్. సో ఏవైతే జయరాజ్ స్టీల్స్ ఉందో అది ఇంకా చాలా దగ్గర. ఇక్కడ నుంచి మనకి చూస్తే కెమెరా అక్కడ చూపిస్తే మనకి విజిబిలిటీ అయితే ఉంటుంది. జూమ్ కరా. సో అక్కడ మనకి జయరాజ్ స్టీల్స్ అనమాట. కొట్టాల ఏదైతే స్టేజ్ ఉందో, సో ఓరకల్ నుంచి హుస్నాపురం కొట్టాల స్టేజ్ ఏదైతే ఉందో సో మనకి అక్కడ ఈ యొక్క ల్యాండ్ అయితే లొకేట్ అయి ఉంటుంది. సో అక్కడ బస్సెస్ లారీలు కార్లు వెళ్తున్నాయి కదా, అదే అనమాట మనకి హైవే కూడా చాలా దగ్గర, ఎక్కువ దూరం అయితే లేదు. జస్ట్ మనకి ఇక్కడ నుంచి అక్కడికి 250 meters అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి రోడ్ క్లియరెన్స్ కూడా నీట్ గా ఉంది. మీకు అన్ని చూపించేస్తాను. సో ఫస్ట్ మీకు ఏదైతే పొలం చూపించాలో పొలం చూపించేస్తున్నా. ఇది పొలం అనమాట. అండ్ బ్లాక్ సాయిల్. అండ్ ఇక్కడ మనకి వేరే వాళ్ళు వెంచర్ వేసి కూడా సేల్ చేస్తున్నారు. సో ఇది మనకి వర్కౌట్ కూడా అవుతుంది. వెంచర్ వేసుకుని సేల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ మీరు వెంచర్ వేసి అమ్మాలనుకుంటే కూడా అప్పుడు కూడా నేనైతే హెల్ప్ చేస్తాను. సో ఏదైతే మార్కెటింగ్ ఆర్ సేల్స్ ఉందో మనం దాంట్లో కూడా హెల్ప్ చేస్తాం. సో మీకు ఇప్పుడు రోడ్ యొక్క విజిబిలిటీ అన్ని చూపిస్తాను. హైవే నుంచి ఒక చిన్న ఫుటేజ్ మీకు అర్థమయ్యేలాగా.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వచ్చేసి పొలం ఇక్కడ హైవే నుంచి వస్తే పొలం ఎక్కడ స్టార్ట్ అక్కడైతే ఉన్నాను. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఏదైతే ఉందో చెట్టు ఒకటి ఒక ల్యాండ్ మార్క్ లాగా పెట్టుకోండి. అంటే ఇక్కడ నుంచి మనకి ఆ చెట్టు అంటే మీకు హైవే నుంచి చూపించిన చెట్టు ఒక ల్యాండ్ మార్క్ లాగా అయితే ఉపయోగపడుతుంది. అండ్ మనకి హైవే కూడా చాలా దగ్గర అనమాట. అండ్ అక్కడ హైవే నుంచి మనకి తార్ రోడ్డు వేరే వెంచర్ కోసం అయితే వేయడం జరిగింది. మీకు అక్కడ నుంచి నేను చూపిస్తాను. ఈ ఒక చెట్టు గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఒక అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఒక ల్యాండ్ మార్క్ లాగా ఈ పొలం ఎక్కడైతే ఉంది హైవే నుంచి చూపించడం మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. చూపిస్తాను. సో ఇందాక చూపించాను కదా, ఆ చెట్టు మీకు ఏదైతే చూపించాను అదే అనమాట, వేప చెట్టు. అవతలకి అయితే నేను ఏదైతే చూపించాను ల్యాండ్, ఇప్పుడు సేల్కి వచ్చిన ల్యాండ్ అయితే ఆ చెట్టుకి అవతల అయితే ఉంటుంది. అందుకే ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ వెంచర్ అయితే వేయడం అయితే జరిగింది. సో మనకి ఇలా రోడ్స్ అని ఎవ్రీథింగ్ అయితే మెన్షన్ చేశారు. సో ½ మనకి ఆ హైవే నుంచి ఏదైతే ఉందో, హైవే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ హైవే నుంచి మనకి ½ రోడ్ అయితే అయిపోయింది. ఎవరైనా ఒకవేళ వాళ్ళు వెంచర్ వేయాలనుకున్నా కూడా వాళ్ళకైతే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. మిగతాది ఇంత డీల్ మాట్లాడుకొని అది వెంచర్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ చెట్టు అవతల మనకైతే ల్యాండ్ అయితే ఉంటుంది. అండ్ మనకి అడ్వాంటేజ్ అయితే ఉంది. అక్కడ హైవే నుంచి వీళ్ళైతే ఇలా రోడ్ అయితే వేయడం జరిగింది. ఇంతవరకు మనకు ఇంత ఒక ½ వచ్చేసి మనకి ల్యాండ్, ½ మనం మట్టి రోడ్ అయితే ఉంటుంది. దానికి కొంచెం డెవలప్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. సో చుట్టుపక్కల కూడా మంచి మంచి వెంచర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు, అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అది కూడా ఒక వెంచర్ అనమాట. అండ్ మనకి ఇక్కడ ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ఉందో, సోలార్ ప్రాజెక్ట్ దగ్గర కూడా చాలా వెంచర్స్ అయితే పడ్డాయి, మీకు తెలియదు ఏముంది. సో చుట్టుపక్కల వచ్చేసి మంచి డెవలప్మెంట్ అయితే ఉంది. సో ఒక ఓరకల్ ఇండస్ట్రియల్ హబ్ అని మీరు న్యూసెస్లో అన్నిట్లో చూస్తూ ఉంటారు. సో ఈ ఓరకల్ అనేది ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్ అనమాట. సో ల్యాండ్ యొక్క రేట్స్ కూడా అలానే ఉన్నాయి. సో ఇది వాళ్ళ వీడియో. సో రెండు ఇంట్రెస్ట్ ఉంటే నేను మాకు కాల్ చేస్తే వచ్చి చూపించేస్తాను. మీరు ఒకవేళ నచ్చింది అంటే ఓనర్తో మాట్లాడిస్తాను. సో ఎందుకంటే రేట్స్ వాళ్ళు చెప్పడం ఉంటుంది, ఓనర్ మీకు నెగోషియబుల్ అయితే ఉంటుంది. నేను నా ఛానల్ నుంచి కూడా మీకు డిస్కౌంట్ అయితే ఇప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్కి షేర్ చేయండి.